హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ చేసుకున్నాం. చికెన్ బ్రాయిలర్ కాదండి, ఫారం చికెన్ అంటారంట దీన్ని. ఫారం చికెన్ గట్టిగా ఉంటుంది కదా, ఆ చికెన్ చేసుకున్నాం. అది చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే అది ఎక్కువ మసాలాలు వేసుకోకుండా పులుసుతో వేసుకోవాలి. దాన్ని ఉడకబెట్టుకోవటం కూడా మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. మామూలుగా ఉడకబెడితే కొంచెం గట్టిగానే ఉంటుంది, మెత్తగా రాదు. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్ పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి చికెన్ యాడ్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ముక్కాలు గ్లాస్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కరు 6 విజిల్స్ రావండి. పెద్ద మంటతో అయితే 6 విజిల్స్ వేసుకోండి. చిన్న మంటతో అయితే 3 విజిల్స్, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే 3 విజిల్స్ సరిపోతాయి మనకి. అవి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు చూడండి, దానికి మసాలాలకి వేసుకోవాలండి. మసాలా చూడండి, చాలా తక్కువ వేసుకోండి. ధనియాలు, పట్టా మొగ్గ, చెక్క మొగ్గ, మసాలాలన్నీ వేయించుకున్న తర్వాత ఈ బాణలు పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ నేను ఒక ఆనియన్ పెద్దది వేసుకున్నానండి. ఆనియన్ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని స్లోగా వేయించుకోండి. ఇదంతా వేగే లోపల అక్కడ మనకు 6 విజిల్స్ వచ్చేస్తాయండి. 6 విజిల్స్ వచ్చేసి ఆ గ్యాస్ అంతా పోయే లోపల మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాము. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి. ఎక్కువ టమాటాలు వేసుకోకూడదు ఈ చికెన్కి, ఎందుకంటే అది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అందుకని మనం పట్టా మొగ్గ, మిరియాలు అవన్నీ ఎక్కువ వేసుకున్నాం కొంచెం. అదీగాక దీంట్లో ఎక్కువ మసాలా అంటే ఎక్కువ గ్రేవీ ఉండకూడదండి, పులుసు ఉండాలి, కొద్దిగా వాటర్గా ఉండాలి. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మేము బ్రాయిలరే తెచ్చుకుంటూ ఉంటాం ఆల్మోస్ట్, కానీ ఎప్పుడైనా ఒకసారి ఈ గట్టి చికెన్ తెచ్చుకుంటామండి. అప్పుడు దాన్ని తినడం వల్ల నాటు చికెన్ తిన్నట్టు ఉంటుంది, నాటుకోడి తిన్నట్టు ఉంటుంది మనకి. ఈసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఉడికిపోయింది. దాన్ని ఈ మసాలాలు ఏదైతే వేయించుకున్నామో దాంట్లో వేసుకోవాలి. వేసుకొని స్లోగా అంతా మిక్స్ చేసుకోండి. అదంతా మిక్స్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మిక్స్ అయిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కారం అండి, కారం 2 స్పూన్లు వేసుకోండి. అలాగే మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. మనం శుక్రవారం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సాంబ్రాణి వేసుకుంటాం కదా, ఆ సాంబ్రాణి వేసుకోవడానికి చాలామందికి నిప్పులు ఉండవు. అంతకుముందు అయితే స్టవ్లు లేనప్పుడు పొయ్యి వెలిగించేవాళ్ళు కాబట్టి నిప్పులు ఉండేవండి. ఇప్పుడు నిప్పు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడికి టెంకాయ కొడతాం కదా, ఆ టెంకాయ పెంకు కానీ అక్కడ పెట్టుకొని అవసరమైనప్పుడు ఆ పెంకుని ఒక ప్లేట్లో కానీ, అది సాంబ్రాణి వేసుకునే ఒకలాంటి గిన్నె వస్తుంది కదండి, దాంట్లో వేసుకొని ఒక కర్పూరం బిళ్ళ కానీ వేసుకున్నామంటే వెలుగుతుంది. బాగా మండి ఆరిపోయిన తర్వాత నిప్పులు వస్తాయి. ఆ నిప్పులతో మనం సాంబ్రాణి వేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలాసేపు ఉంటుంది. అదైతే చాలాసేపు ఇల్లంతా వేసుకొని బయటంతా వేసుకోవచ్చు. మనము ఇల్లంతా మంచి వాసన కోసం వేసుకుంటాం కదా మనం, అది వేసుకున్నందువల్ల మనకి కొంచెం ప్లజెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది అనుకున్నాం కదా. వాటర్ వేసుకొని దీన్ని అంతా బాగా ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ పులుసు అంతా బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే బాగా ఎక్కువ పులుసుతో తినాలి. ఏదైనా పులుసు నిండుగా వేసుకొని తినాలి, అందుకని సాల్ట్ తక్కువ వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఇదంతా బాగా ఉడకనిచ్చి అప్పుడు దించుకోవాలి మనము. ఇప్పుడు బాగా ఉడకనివ్వండి.
మనం ఏదైతే వేసుకున్నామో మిరియాలు, ధనియాలు అదంతా పొడి చేసుకొని ఒక్క 4 తెల్లపాయలు వేసుకోండి. ఇప్పుడు చూడండి అదంతా మిక్సీకి వేసుకున్నాను. అది గ్రేవీలో వేసేసేయండి. మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇది లాస్ట్లో వేసుకోవడం వల్ల. ఇప్పుడు చూడండి ఫారం చికెన్ రెడీ అయిపోయింది. మసాలా అప్పుడే వేసాం కదా, ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ తెల్లనిచ్చి దించుకుందాము. ఇప్పుడు చూడండి ఫారం చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి మనం. చాలా చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చికెన్ టేస్ట్ కాకుండా నాటుకోడి చికెన్ టేస్ట్ వస్తుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాగా మెత్తగా ఉడికిందండి చికెన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.